హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నా కార్ని సెకండ్ సర్వీసింగ్కి తీసుకెళ్తున్నాను. వెహికల్ ఇప్పటి వరకు 15,291 కిలోమీటర్ తిరిగింది. సర్వీస్ డ్యూ అని అక్కడ రిమైండర్ కూడా చూపిస్తుంది. థర్డ్ సర్వీస్. ఈ సర్వీస్ కూడా మనకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. 14,000 నుంచి 15,500 కిలోమీటర్లు, లేదంటే 12 months లోపల 1 year లోపల చేయించాలి. నాకు 5 months అవుతుంది. ఈ కూపన్ మ్యాండేటరీ, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, లేదంటే అమౌంట్ ఛార్జెస్ చేస్తారు. మనకు థర్డ్ సర్వీసింగ్లో ఇష్యూస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే, మైలేజ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 22-23 అలా వస్తుంది మైలేజ్ పర్ఫార్మెన్స్. ఇష్యూ వచ్చేసి ఏమొచ్చినాయి అంటే, కొద్దిగా స్టీరింగ్ అనేది కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది. తర్వాత ఈ గ్లో బాక్స్ అనేది మరి కిందికి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఇక్కడ ఆగిపోతుండే, ఇప్పుడు అనేది ఇలా కిందికి వెళ్ళిపోతుంది. దీనిది ఏం ప్రాబ్లం ఒకసారి చూపించాలి. మరి కిందికి అయిపోయింది. ఏసీ కూలింగ్ విషయానికి వచ్చేస్తే ఎక్స్ప్రెస్ కూలింగ్ ఉంది, పర్వాలేదు, అంతా బాగానే ఉంది. మనకు మేజర్గా సెకండ్ సర్వీస్లో వాళ్ళు మన ఫ్యూల్స్ ఉంటే మన ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్స్ అవన్నీ క్లీన్ చేసి చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది లాస్ట్ టైం అడిగితే. సో ఇప్పుడు వాళ్ళు ఎటువంటి సర్వీస్ ఇస్తారో చూద్దాము. మళ్ళీ నేను నా దగ్గరలో థ్యాంక్ యూ సిఆర్ఎం మేడం రెస్పాండ్ అయ్యి చేయించడం జరిగింది. వెహికల్ అయితే కొంచెం డస్ట్, వర్షం పడడం వల్ల డస్ట్ అనేది వచ్చింది. ఇక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఈ గ్యాప్ కూడా ఫిల్అప్ చేయించాలి. ఈ ఫ్యూల్ క్యాప్ మళ్ళీ ఇష్యూ వచ్చింది, సరిగా పట్టడం లేదు ఫ్యూల్ క్యాప్. డిక్కీ దగ్గరికి వెళ్తే డిక్కీలో ఒక ఇష్యూ వచ్చింది. ఇక్కడ లాస్ట్ టైం కొద్దిగా ఫిక్స్ చేసి ఇచ్చారు, మళ్ళీ జాబ్ వచ్చింది ఇక్కడ. సో దీన్ని సెట్ చేయమని చెప్తాను. ఇంకోటి ఎప్పుడు జరిగింది ఏమో, ఇక్కడ ఇలా క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అనేది ఈ సైడ్లో ఊడిపోవడం జరిగింది. అది నేను నిన్న అబ్జర్వ్ చేశాను. అది తీసి నా దగ్గర భద్రంగా ఉంచుకున్నాను. వాళ్ళకి చెప్పి చేయిస్తా. ఈ కామన్ వాటర్ వాష్లో ఇదంతా వాళ్ళు చేసిస్తారులే, వ్యాక్యూమ్ పెట్టేసి. ఎలాగో సర్వీసింగ్కి ఇస్తున్నా అని చెప్పేసి నేను కూడా అంత రెగ్యులర్ క్లీనింగ్ ఏం చేసుకోలేను. ఈ 15,500 కిలోమీటర్ తిరిగిన తర్వాత బండిలో ఎటువంటి డిఫాల్ట్ అనేది లేదు, అంతా బాగానే ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఏం జరగలేవు. చిన్న ఈ మైనర్సే ఇప్పుడు చేయిస్తానని చెప్పేసి చేయిస్తా. చిన్న మైనర్సే ఇవి నాకు తెలిసి. వెహికల్ కండిషన్ పరంగా బాగానే ఉంది, పికప్ పరంగా, మైలేజ్ పరంగా ఎవ్రీథింగ్ సాటిస్ఫైడ్. వెహికల్కి మనకు సర్వీస్ కొద్దిగా బాగా ఇచ్చేస్తే అయిపోతుంది. వాళ్ళు చిన్న ఈ మైనర్సే వాళ్ళు చేసిస్తే బాగుంటుంది అంతే. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్లో ఇదే వీడియోని కంటిన్యూషన్లో పెట్టేస్తాను. సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు షోరూమ్ వాళ్ళు కాల్ చేస్తే నేను వచ్చిన వెహికల్ తీసుకున్నాను. థర్డ్ సర్వీసింగ్లో ఒకటి వాటర్ వాష్ చేశారు. వాటర్ వాష్ తర్వాత ఇది జనరల్ చెకప్ వచ్చేసి కామన్గా చెక్ చేస్తారంట. క్లీనింగ్ చేశారు, ఇలా క్లీనింగ్ పర్వాలేదు. ఒకటి ఏసీ వెంట్స్ ఒకటి డస్ట్ ఉందిలే, అది నాట్ ఏ ఇష్యూ. తర్వాత వచ్చేసి మనకు కాస్ట్ ఎంత అయింది అని అంటే, కాస్ట్ 2,418 రూపాయలు అయింది టోటల్. థర్డ్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఏమేమి వేశారంటే, ఒకటి ఆయిల్ ఫిల్టర్ వేశారు, దాని కాస్ట్ 179.
రెండోది ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు, 2160 రూపాయలు ఉంది. తర్వాత విండ్షీల్డ్ ఫ్లూయిడ్ ఎంత, అది 80 రూపాయలు. 2 షాంపూలు వేశారంట, 80 రూపాయలు. అవి ఒక్కొక్క షాంపూ 40 రూపాయలు. థర్డ్ ఫ్రీ సర్వీస్, అది దానికి 700 రూపాయలు. దానికి ఏం ఛార్జెస్ తీసుకునిలేరు. వాషింగ్ అండ్ వ్యాక్యూమ్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వెళ్ళిపోయింది. సో మూడో సర్వీసింగ్ 15,500 కిలోమీటర్లు వచ్చేసరికి మూడో సర్వీసింగ్కు నా కారుకు కొన్న తర్వాత ఫస్ట్ ఛార్జెస్ వేశారు. 2,418 రూపాయలు 49 పైసలు తీసుకోవడం జరిగింది నా దగ్గర నుంచి. సో ఇదండి. ఇక వర్క్ విషయానికి వస్తే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారట, ఓకే. ఆయిల్ ఫిల్టర్ ఓకే. తర్వాత విండ్షీల్డ్ అది షాంపూలు వేశారు 2. నేను ఏవైతే కొన్ని చిన్న చిన్నవి మెన్షన్ చేశాను అందులో ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఏది అంటే ఇది, అది బీడింగ్ గ్యాప్ పెండింగ్ ఉంది. సో దాన్ని ఎవరు ఏం చేయలేరట ఇక్కడ. సో మనం ఎటన్నా పోయినప్పుడు చేయించుకోవాలి. ఓకే అండి, నా సర్వీసింగ్ కాస్ట్ అయితే ఇంత అయింది.